హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వారం రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే తీయలేదు. ఒంట్లో కొద్దిగా బాగాలేదని, జలుబు చేస్తుందని చెప్పేసి, అలాగే కొద్దిగా లైట్గా అయితే ఫీవర్ కూడా ఉంది. ఈరోజు అయితే చాలా వర్క్ ఉందన్నమాట. అయితే నాన్న పనిలోకి వెళ్తూ అమ్మ గుమ్మాల కడుగు, మూలనైతే మామిడిపళ్ళు పెడతాను అని చెప్పేసి వెళ్ళారన్నమాట. అయితే గుమ్మాలు అయితే తడిగుడ్లో పెట్టుకొని గుమ్మాలు అయితే కడిగాను. కొద్దిగా బట్టలు ఉంటే నానబెట్టాను, అవి కూడా ఉతకాలి. నానొచ్చేసరికి అయితే బట్టలు అయితే ఉతికేస్తాను. నానొచ్చినాకైతే మూలలో అయితే మామిడిపళ్ళు పెడతారన్నమాట. అమ్మకి, తాతకి, అలాగే నానమ్మకి మామిడిపళ్ళు అయితే పెడతారన్నమాట. హనీగాడు చూడండి ఎలా ఆడుతున్నాడు. నాన్న అయితే వచ్చేసి స్నానం చేసి అయితే మూలలో అయితే మామిడిపళ్ళు పెట్టారనమాట. ఇప్పుడైతే నేను ఎలమంచిలో వెళ్ళాలి, ధాన్యం పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆటో అతను అడిగితే వస్తాను అని అన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నా, వారం రోజుల నుంచి. వాళ్ళు వస్తానని రాలేదు. అయితే వెళ్తున్నా. నాన్న అయితే వెళ్ళమన్నాను. నాకు చాలా హెడేక్గా ఉంది, వెళ్ళి నాన్న అంటే నేను వెళ్ళలేనమ్మా వెళ్ళు అన్నారు. 2 మూటలు అయితే తీసుకువెళ్ళానమాట. అటు నుంచి అయితే వచ్చేస్తున్నాం. చూడండి, ఆ కొండ దగ్గరలోనే అనమాట మన ఊరైతే. చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జి మీద నుంచి చూస్తుంటే. ఇంకా నేను కొద్దిగా ఫోన్ డౌన్కి పెట్టడం వల్ల సరిగా కనిపించలేదు. అయితే ఇంటికైతే వచ్చేసిన తర్వాత మూటలు అయితే బయటనే వదిలేసా మధ్యాహ్నం వరకు. ఎందుకంటే పైన ఆడేసా, అంత ఓపిక లేదు. ఆటో అన్నీ కూడా చెల్లి నేను తోడెట్టలేనురా పైకి అనేసి అన్నారు. సర్లే అన్నయ్య నేను ఈవినింగ్ వేసుకుంటానని చెప్పి అక్కడే వదిలేసి మిగతా పనులు అయితే చేసుకొని అయితే సాయంత్రం ఎవరైనా వస్తారేమో అనుకున్నా, కానీ సాయంకి ఎవరు రాలేదు. దారిన పోయిన వారిని ఎవరిని పిలుస్తాం అని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే మెల్లిగా ఈడ్చుకుంటున్నాను అన్నమాట. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. తలనొప్పి, దగ్గు, జ్వరంతో కాకుండా ఇంకా చాలానే ప్రాబ్లమ్సే ఉంటాయి కదండి లేడీస్కి. పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఎంటర్ అయిపోయినాయి అన్నమాట. నీరసంగా ఉండేటప్పుడే. అందుట్లో ఒక్కరు ఉండడం అంటే చాలా కష్టం అండి పని చేసుకోవడంలో. నాన్న చేయలేరు, ఇంకా ఎంతైనా నేనే చేసుకోవాలి, తప్పదు. మెల్లగా అయితే 2 మూటలు అయితే పైకి తీసుకొచ్చేసానమాట. ఇంకా లోపలికి కూడా తీసుకెళ్ళాలి. తూలుపు అవతల అయితే మంచం అడ్డుకుంటుంది, మళ్ళీ అది అయితే తీసి మళ్ళీ లోపలికి పట్టుకోవాలన్నమాట. ఈ దానా అయితే చాలా రోజులు వచ్చేస్తుంది, ఆవు దానాకైతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ బిర్యానీ చేయాలి. అయితే రొయ్యలు తీసుకొని 4 డేస్ అయిపోతుంది. నాన్న రోజు వండమ్మా అంటున్నారు, కానీ నాకు బాగాలేదని చెప్పేసి అయితే వండట్లేదు అనమాట. సరే అయితే ఈరోజైనా వండుతావా అని అడిగారు. సర్లే అని చెప్పేసి అయితే ఈరోజు మెల్లిగా ఓపిక బట్టి అయితే వండేసా. నాకు జ్వరంగా ఉంది కాబట్టి నేనైతే తినను. నాన్న తిని కొద్దిగా అయితే పిల్లలకు పంపిస్తారు. తక్కువే వండాను. 2 గ్లాసులు అయితే పెట్టాను అన్నమాట, చిన్నవి, చిన్న గ్లాసు. అయితే ఇలా అయితే వండానండి. ఈరోజు ఎలా వండానంటే నాకే తెలియదు, మరి నేను తిన్నా కాబట్టి నాకైతే తెలియదు. బాగానే ఉందని అనుకుంటున్నా ప్రస్తుతానికి. నాన్న తిన్నాక చెప్తారన్నమాట ఎలా ఉంది అనేది. రొయ్యలు అయితే ఈసారి అయితే చాలా పెద్దవి అనమాట. ఇంట్లో మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసి పెరుగు చట్నీ అయితే చేయాలి, లేదంటే తినడు. ఇప్పుడు నేను అగ్గిలేసిన పిక్కలు మేము కాల్చుకోవడానికి తీసుకున్నవి కాకుండా వేరేవి అనమాట. నేను అన్ని పిక్కలు వేస్తే అన్నిట్లోని ఈ 3 మంచిగా వచ్చినాయి అన్నమాట కాజు. మిగతావి అయితే కుళ్ళిపోయినాయి అన్నమాట. ఈ 3 అయితే మిగిలినాయి. హనీగాడు అయితే గడ్డి తింటున్నాడండి. ఒక చిన్నది పరకు అయితే అందుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.